బీజేపీకి రాజీనామా చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కరరావు టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత కుటుంబానికి చెందిన రాపోలు 2012లో కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2018 వరకు ఎంపీగా కొనసాగారు. ఎంపీ పదవీకాలం పూర్తయ్యాక 2019లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్తో భేటీ అయిన రాపోలు బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. అదే సమయంలో చేనేతకు భరోసా కలిగించేలా టీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టిందని కేసీఆర్ సర్కారును కీర్తించారు. వ్యవసాయం తర్వాత అంతటి స్థాయి, అంతటి పరిపుష్టి, అంతటి రేంజ్ కలిగిన, అంతటి సత్తా కలిగిన రంగం చేనేత జౌళి శాఖ. ఉపాధి కల్పనలో కేవలం పట్టణాలే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా అపారమైన వనరులు గల భారతదేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్నా మరి ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత కనీసం ఒక పాలసీ అంటూ లేకపోవడం వల్ల ఏ రకంగా ఇంత విస్తృతంగా పత్తిని పండించే దేశంలో మరి పేరుకేమో ఫార్మ్ టు ఫ్యాబ్రిక్, ఫార్మ్ టు ఫ్యాషన్ అని స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రమే పరిమితమైనారు. కానీ దానికంటూ ఒక పాలసీ, తద్వారా కలిగించే ఉపాధి అవకాశం